సింగరేణి భూగర్భ బొగ్గు గనికి అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో పనులు నిలిపేయాలని ఆదేశాలు రావడంతో సింగరేణి కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో RK7 గని భూగర్భంలో బొగ్గు వెలికితీసిన ప్రాంతం అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో 2018 నుంచి అనుమతులు లేకుండానే సింగరేణి సంస్థ బొగ్గును వెలికితీస్తోంది. అటవీ శాఖ అధికారులు పలుమార్లు శ్రీరాంపూర్ ఏరియా GMకు నోటీసులు పంపించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారి ఆశీష్ సింగ్ పనులు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. సుమారు 1400 మంది కార్మికులు RK7 భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవారిని కాకుండా మిగిలిన వారందరినీ ఇతర గనుల్లోకి బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే జరిగితే కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దానికి బాధ్యత వహించాల్సింది సింగరేణి యాజమాన్యమే అని సింగరేణి గుర్తింపు సంఘం AITC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్నటువంటి RK7 మైన్ని, అది అండర్గ్రౌండ్ మైను. అండర్గ్రౌండ్లో సింగరేణి కంపెనీ అనుమతి లేనటువంటి ప్రదేశంలో ఫారెస్ట్లోకి వచ్చి నడిపిస్తున్నారు కాబట్టి దాన్ని బంద్ చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న ఆదేశించారట. సింగరేణి యాజమాన్యం ఎప్పుడో సంవత్సరం క్రితమే అక్కడ పర్మిషన్ ఇవ్వండి, బొగ్గు ఉన్నది, దానికి పర్మిషన్ ఇవ్వమని రాశారు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఏకపక్షంగా ఇప్పుడు బంద్ చేయాలని చెప్తే సుమారు 800-900 మంది కార్మికులు RK7లో ఉన్నారు. వాళ్ళందరినీ కనుక ఎటైనా ట్రాన్స్ఫర్ చేసేదన్నా చేస్తే అక్కడ అల్లకల్లోలం అవుతుంది. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సింగరేణి మేనేజ్మెంటే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఆ మైన్ని యథావిధిగా నడిపించుకుంటూ పర్మిషన్ తీసుకొచ్చుకోవాలని మేము AITCగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళకైతే పైసలు తీసుకొని పర్మిషన్స్ లేకుండా నడపనిస్తారు.